ఒకానొకప్పుడు ఒక కోతి ఉండేది. ఆ కోతికి ఒక కుటీరం ఉండేది. మళ్ళా ఒకరోజు కోతికి బాగా ఆకలేసింది. మళ్ళా ఇట్లా అనుకుంది కోతి, నా దగ్గర తినడానికి ఏమీ లేదు, పోనీలే బయటికి వెళ్ళి వెతుకుతానన్నది. ఒక చెట్టు నుంచి రెండో చెట్టుకి, మూడో చెట్టుకి, నాలుగో చెట్టుకి తరుగా వెళ్ళిపోయింది. అక్కడ ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో 2 పిల్లిలు ఉండేవి. ఆ పిల్లిలు దొంగతనం చేసేవి. చందా రాణి నీలపు కళలో ఉండేది. ఆ కళ్ళు కూడా పెద్దవి. మళ్ళా చందాని తెల్లటి కలర్లో ఉండేది. మళ్ళీ ఆడుకొని ఆ ఇద్దరికి అలసట వచ్చేసింది, ఆకలి వేస్తుంది. మళ్ళీ ఆడొక్క రొట్టె పడింది. ఆ రొట్టెలో చందా అన్నది, అటు చూడు ఒక రొట్టె పడింది. రాణి అన్నది, పోనీలే రొట్టె మాకు ఆహారంగా దొరికిందని. మళ్ళా ఇప్పుడు గొడవ ఏంటంటే ఒక రొట్టె 2 పిల్లిలు దాని దృష్టి మీదనే ఉంది. మళ్ళా ఆ కోతి వాళ్ళ సమస్యని తీరడానికి పోయింది. మళ్ళీ కోతి ఇట్లా, ఆగండి మీరు ఎంత గొడవ పడుతున్నాడు. మళ్ళీ చందా అన్నది, చూడన్నా రొట్టె నాకు ఇస్తలేడు, కాకపోతే నేనే చూసినానని రాణి అన్నది. మళ్ళా కోతి అన్నది, సమస్యని 2 ముక్కలు చేస్తా అని అన్నది. ఇట్లా బలం మొత్తం ఉపయోగించి చేసింది. మళ్ళా ఏంటి, ఒకటి చిన్నదైంది ఒకటి పెద్దదైంది అని అన్నది. దీన్ని కూడా పరీక్షిస్తాను ఇట్లా కొన్ని సాగుతూ పోయింది. మళ్ళా కోతి 2 చెట్టు నుంచి 3 చెట్టు నుంచి తరుగా వెళ్ళిపోయింది. మళ్ళా చందా అన్నది, దీని తప్ప మనమే 2 ముక్కలు చేస్తే అయిపోతుండే. రాణి అన్నది, అవును ఇట్లా ఒక పెద్ద మిస్ తొక్కితే ఏమవుతుండే అని. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్